जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर। जय भीम, जय भीम, जय भीम, जय भीम। మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఫస్ట్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేశ వ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డే. ఎందువలన అంటే మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మహనీయుడు కన్నుమూసిన రోజు. అందువలన ఈరోజు దేశ వ్యాప్తంగా బ్లాక్ డే. మన భారతదేశ రాజ్యాంగాన్ని పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నుమూసిన రోజు ఈరోజు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో 1947 తర్వాత మనకు రాజ్య స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగంలో ఒక 1991 అనే యాక్ట్ చేయడం జరిగింది. ఎందువలన అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ చోట గుడి అయితే అది గుడే, మసీద్ అయితే అది మసీదే, చర్చ్ అయితే అది చర్చే అనే ఒక 1991 యాక్ట్ చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ యాక్ట్ పైన అమలు జరగడం లేదు. ఎందువలన అంటే ఇప్పుడు ఏ మసీదు అయినా సర్వే చేయడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చేస్తా ఉంది, ఏ గుడి అయినా సర్వే చేయడానికి కోర్టు అనుమతిస్తా ఉంది. ఇలా లేకుండా 1991 అనే యాక్ట్ ని అమలు చేయాలని మేమంతా ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. మన భారతదేశం చూసుకున్నట్లయితే ఒక భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వము, ఒక లౌకికవాదము, ఒక సోదర భావం కలిగినటువంటి దేశం మనది. ఈ దేశంలో ఒక సోదర భావం కలిగినటువంటి మన దేశంలో మన సోదరుల మధ్య ఒక కుల మత చిచ్చు పెట్టడానికి చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మనమంతా సోదర భావంతో కలిసి ఉంటేనే మన దేశంలో ఒక మంచి అభివృద్ధి అనేది సాధిస్తాము. మనమందరూ సోదర భావంతో మెలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మసీదుల పైన కానివ్వండి, చర్చిల పైన కూడా కానివ్వండి, గుళ్ళ పైన కూడా కానివ్వండి, ఈ దాడులను వెంటనే ఆపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, 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 జోహార్ అంబేద్కర్. హలో హలో రక్కు రాజస్థాన్ దానివల్ల చాలా దేశ శాంతి భద్రత చాలా ఇబ్బంది. శాంతి భద్రతలు దేశంలో శాంతి భద్రత ఉండాలి. దేశంలో శాంతి భద్రత ఉంటాయి. బయట కూడా మన దేశంలో जाओ शामिर को बुला लो, आपको भी लियो, पिक्चर्स लियो। फोटो लियो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। जो हिंदुस्तान जब आज़ाद हुआ सो टाइम में से लेकर अब तक अभी हिंदुस्तान के लिए हिंदुस्तान में हर मजहब का भाई के रकम से मिलकर भाईचारगी करने का बड़ा लेको जाते थे। लेकिन ये जो बीजेपी हुकूमत में इस टाइम में से दंगे फसाद, हर मजहब को इश्कालना उसकाना, ऐसा बहुत जुल्म चल रहा है। जब ब्रिटिश वाला को हिंदुस्तान के ऊपर ये जुल्म करने के जब हिंदुस्तान में आको हिंदुस्तान की जो भाईचारगी देख कर रहे उन्हें क्या सोचा तो ये हर मजहब वाले को इश्काल को उनको तोड़ को
हमें राज करेंगे करने की एक नियत रखा। वैसा ही अब आपको जो बीजेपी कर रही है सो ये बहुत जुल्म, हर मस्जिद के ऊपर शहीद करना, चर्चों के ऊपर हमला करना, देवालयों के ऊपर हमला करना, हिंदू भाइयों को उकसाना, ऐसा बहुत सारा जुल्म चल रहा है। इसी तरफ से आज बोलेगा तो हमें एमआरओ ऑफिस के पास आके कई को कहते एक मेमोरेंडम देंगे, एक हिसाब से आके एक मेमोरेंडम देंगे, ऐसा एक ये करते हैं। देखो आज पूरे जानना है क्योंकि एचडीपीआई पार्टी करने की एक आवाज उठाती है। यह कैसी आवाज का तो कोई भी सियासत के अंदर कोई भी पार्टी बात करती नहीं है हक के लिए, हमें आपको आज आवाज उठाते हैं। लेकिन ये आपको मुसलमानों की पार्टी कर को नहीं, हर मजहब के भाई के लिए हम खड़े हुए हैं, एचडीपी खड़ी हुई है। सो मैं बोलने का ये मकसद क्या रहेगा तो पलमनेर के अंदर जितने भी आवाम हैं, जितने भी हिंदू भाई हैं, जितने भी क्रिश्चियन भाई हैं, जितने भी दलित भाई हैं, आकर हमारा साथ दियो, इंशाअल्लाह हमें एक अच्छा एक ये सर्विस करेंगे इंशाअल्लाह। अस्सलाम वालेकुम। एचडीपीआई जिंदाबाद। जय एचडीपीआई। जय एचडीपीआई। जय जय एचडीपीआई।